విశాఖలో ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్ ట్రోఫీని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. భారత సైన్య అమరవీరులను గౌరవించాలని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకమైన కోరిక, చిరకాల కోరిక నెరవేరింది. ఈరోజు రైల్వే జోన్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారు. అయితే దీని గురించి మాట్లాడడానికి మన స్పోర్ట్స్ మినిస్టర్ రాంపిల్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, రైల్వే జోన్ గురించి. మొట్టమొదటిగా ఈ రైల్వే జోన్ను సాకారం చేసిన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలండి. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక రైల్వే జోన్. ఆ రైల్వే జోన్ ఈరోజు మన కళ్ళ ముందర సాక్షాత్కారం కావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో ఇక్కడున్న ప్రాంత ప్రజల్లో యొక్క సంతోషాల్లో అవధులు లేవండి. ముఖ్యంగా వైజాగ్ పట్టణం ఉత్తరాంధ్ర డెవలప్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్స్ రావాలి. దానిలో భాగంగానే రైల్వే జోన్ ఒకటి, గూగుల్ డేటా సెంటర్ ఒకటి, లూలు మాల్ ఒకటి, అలాగే భోగాపురం ఎయిర్పోర్టు, ఇక్కడ సాఫ్ట్వేర్ హబ్గా ఏర్పాటు చేసేదానికి ఎన్నో పెట్టుబడులు రావడం జరిగింది. అలాంటప్పుడు ఎక్కడ కొంచెం కూడా అపోహ వద్దు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నత లక్ష్యంతో వైజాగ్ అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. లోకేష్ గారి యొక్క సారథ్యంలో పెట్టుబడుల పరంపర ఈ 2 సంవత్సరాలు చూసాం. కాబట్టి తప్పకుండా వైజాగ్ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటాం. సార్, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలోని ఇంకా మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ పెంచే విషయం? మేము క్లారిటీగా చెప్తున్నామండి. ఏపీఎస్ఆర్టీసీ యొక్క మనుగడ ఉండాలంటే బస్సులు కొనుగోలు జరగాలి. దానిలో భాగంగానే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లో 3000 బస్సులు తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే టెండర్ ప్రాసెస్ కూడా అయింది. రేపు ఆగస్టు ఫస్ట్ వీకే 750 బస్సులను తీసుకొని వస్తున్నాం. అలాగే 500 ఏవైతే సిఎన్జితో నడిచే బస్సులు కూడా వస్తున్నాయి. టోటల్గా మా ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పటికే 12 నగరాల్లో ఈ ఛార్జింగ్ పాయింట్స్ 90 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేదానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి ఎక్కడా ఏ విధమైన అపోహలు కానీ సంకోచం కూడా వద్దు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు, దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీ మీది, మీ యొక్క మాటను నిలబెట్టడం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయం. ఏపీఎస్ఆర్టీసీ ఉన్న కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత, అలాగే వారికి హెల్త్ ఇష్యూస్లో కానీ ఏ దాంట్లో అయినా కూడా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తారు. సార్, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది సురక్షితం అని చెప్పేసి చెప్తాము. ఏదైతే ఇప్పటివరకు ఉంది సాఫీగా జరిగింది ప్రయాణికుల విషయంలోని, కానీ ఈ మధ్య కాలంలోని ఎక్కువగా ఆర్టీసీ ప్రయాణంలోని ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఏపీఎస్ఆర్టీసీలో 11,000 బస్సులు ఉన్నాయండి. 11,000 బస్సుల్లో రోజుకు 30,000 సర్వీసులు తిప్పుతాం మేము. అలాంటప్పుడు 1-2 ఇన్సిడెంట్లు జరిగినప్పుడు తప్పకుండా మాకు కూడా దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటాం. నిన్న జరిగిన సంఘటన కూడా చాలా దురదృష్టకరం. ఆగి ఉన్న టిప్పర్ను పోయి డ్రైవరు గుద్దడం కూడా చాలా బాధాకరం. అలాగే అక్కడ కూడా ఆ బస్సులో కూడా డబుల్ డ్రైవర్ ఉన్నాడు. నిన్న ప్రమాదంలో గురైన అతను కూడా స్పేర్ డ్రైవరే. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే బాధ్యత అధికారులపై ఉంది. అధికారులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాణం ఖరీదు అనేది వెలకట్టలేంది. కాబట్టి తప్పకుండా మన మీద ప్రజలు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయడం మన బాధ్యత. థ్యాంక్ యూ అండి. రైల్వే జోన్ అయితే ఏంటి, ఆర్టీసీ బస్సు విషయంలోనైతే ఏంటి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుంది. ఇంకా మేము ఆర్టీసీ బస్సు ప్రయాణంలోని కానీ భద్రతా ఏర్పాటు చేసి విభిన్నమైన ప్రతిష్టాత్మకమైన చర్యలు మేము తీసుకుంటామని చెప్పే పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో మీనా, ప్రైమ్9 న్యూస్, వైజాగ్.